రైతులకు 2 లక్షల రుణమాఫీ గురించి క్యాబినెట్లో ఆమోదం పొందిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేస్తానని 5 సంవత్సరాలు కాలయాపన చేసి ₹1,00,000 రైతు రుణమాఫీ చేయని గత ప్రభుత్వం, మీరు ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తారని అనడం, డేట్ చెప్పండి అని అనడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లీడర్లు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిన్న క్యాబినెట్ మీటింగ్ లో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ లో తీర్మానం చేయడం జరిగింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ, దానికి కటప్ డేట్ కూడా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న డేటే తీసుకోవడం జరిగింది. 18/12/2018 నుండి 9/12/2023 వరకు ఈ లోపు తీసుకున్న బ్యాంకులలో అప్పుడైతే ఏవైతే ఉన్నాయో గోల్డ్ లోన్తో సహా 2 లక్షల రుణమాఫీ ఇవాళ రైతుకు విముక్తి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే టీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 రుణమాఫీ అని చెప్పేసి ఒక్కొక్క గ్రామంలో ఇంకా 5-6 రైతులకు కూడా ఆ ₹1,00,000 రుణమాఫీ వర్తించని ప్రభుత్వం ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 1,00,000తో పాటు ఇంకో 1,00,000 కలిపి 2 లక్షల రుణమాఫీ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అంటే ఇది పేదల పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ, రైతుల పార్టీ అని చెప్పేసి చెప్పకనే చెప్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారు, ఆర్కే గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టో 6 వాగ్దానాలతో ఇవ్వడం జరిగింది. అధికారుల గొప్ప విజయం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గం హుస్నాబాద్లో ఎమ్మెల్యేగా మనమంతా గెలిపిస్తున్న ప్రభాకర్ అన్న, ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి కూడా అయిన ప్రత్యేకంగా నిన్నటి రోజు హైదరాబాద్లో మంత్రివర్గం మీటింగ్ అయింది. ఇందులో ఏదైతే 31,000 రూపాయలతో 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏదైతే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు, అంటే సుమారు 5 సంవత్సరాలు వాళ్ళ టైంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదో పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతులనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ₹1,00,000 కూడా ఇప్పుడు మిత్రుడు చందు మాట్లాడినట్టు ఇవ్వలేకపోయింది. వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు జరిగినాయి. వాళ్ళు ఏదైతే రుణమాఫీ చేయలేదు, రైతు బంధు వేసారు. ఆ రుణమాఫీ పేరు మీద వృత్తిలు, వడ్డీలు అవన్నీ కలిసి వాళ్ళకు ₹1,00,000 రైతు రుణమాఫీ ఉంటే వాళ్ళు ₹1,00,000 వడ్డీ మిత్తి కింద వచ్చింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేస్తామని చెప్పిండు. అప్పుడు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా వేరే పక్షాలు కొద్దిగా నవ్వులాట చేసినాయి.